ఆకలైనా కూడు లేక సీకటైనా గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా. నమస్కారం అండి. నా పేరు ఏ సైదయ్య. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. మా రోజువారీ విధి నిర్వహణలో భాగంగా ఈ రోజు చౌటుప్పల్ నుంచి తూప్రాన్పేట వరకు పెట్రోలింగ్ డ్యూటీ మాది. పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా సాయంత్రం 5:30 సమయంలో మాకు ఒక 100 కాల్ వచ్చింది. దాని వివరాలు ఏమిటంటే, కొయ్యలగూడెంలో ఒక సస్పీషియస్ మహిళ, తన యొక్క వివరాలు పూర్తిగా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి మహిళ ఒక సంచరిస్తున్నదని, ఆమెకి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో పరిసర షాపుల వాళ్ళు, పరిసర హోటల్ వాళ్ళు మాకు ఫోన్ చేసి తెలియపరచగా మేము వెంటనే అక్కడికి వెళ్లి ఆమె యొక్క వివరాలు తెలుసుకోగా, ఆమె పేరు విజయలక్ష్మి అని చెప్పింది. ఆమె దుబ్బాక దగ్గర చెప్పాల విలేజ్, మెదక్ డిస్టిక్ అని చెప్తుంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఆమె ఎక్కడ పోయిందో ఏమో సార్ అనే వివరాలు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. తదుపరి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళకు అప్పగించేంత వరకు మహిళ కాబట్టి రాత్రిపూట రోడ్డు మీద ఉంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెకు తగిన వసతి కోసం, తగిన రక్షణ కోసం మేము అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. కొరకు సాగేటి సమరాన విధి లేని వేట.